జాయింట్ పెయిన్స్ ఓన్లీ వయసు పైబడ్డం వాళ్ళకే వస్తుంది అనుకోవడానికి లేదు. చిన్న ఏజ్ గ్రూప్‌లో అంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసులో కూడా కొంతమంది కీళ్ళు నొప్పులేస్తున్నాయి, చేతి ఫింగర్స్ నొప్పులేస్తున్నాయి, శరీరంలో ఉన్న అన్ని కీళ్ళలో నొప్పి ప్లస్ వాపు ఉంది అనేది చాలామందొస్తుంటారు. చిన్న ఏజ్‌లో కీళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక సెకండ్ కేటగిరీ ఆఫ్ ద జాయింట్ పెయిన్స్‌గా చెప్పుకోవచ్చు. దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ ఎగెయినిస్ట్‌గా పనిచేయటం వల్ల శరీరంలో ఉన్న ప్రతి జాయింట్ ఎస్పెషల్లీ ఇనిషియల్ స్టేజ్‌లో చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ పడుతుంటాయి. చేతి ఫింగర్స్ అండ్ రిస్ట్ జాయింట్లు, ఎల్బో జాయింట్స్ అండ్ క్రమంగా వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ చిన్న కీళ్ళ నుంచి పెద్ద కీళ్ళు, షోల్డర్స్, మోకాళ్ళు, యాంకిల్స్ కూడా ఇలా జాయింట్స్ అనేవి చిన్న జాయింట్స్ నుంచి పెద్ద జాయింట్స్ వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా సహజంగా కీళ్ళవాతం అంటుంటాం. సో ఇది వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా రావచ్చు. చిన్న పిల్లల్లో కనుక వస్తే దాన్ని జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా వస్తుంది. 3:1 రేషియోగా చెప్పుకోవచ్చు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్‌కి తేడాలు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా సివియర్ ఫార్మ్ ఆఫ్ ద ఆర్థరైటిస్. అంటే ప్రాణాంతకం వరకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా గమనించాలి? ఎవరైతే చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు శరీరంలో ఉన్న కీళ్ళు 6 వారాలు లేదా అంతకు మించి కీళ్ళవాతం స్టార్ట్ అయ్యి చిన్న జాయింట్స్ నుంచి పెద్ద జాయింట్స్‌తో బాధపడుతూ నొప్పితో పాటుగా వాపు అండ్ విపరీతమైన సౌండ్స్ రావటం, కూర్చొని లేసేటప్పుడు, నెక్ భాగంలో కదిలించినప్పుడు, షోల్డర్ మూవ్ అయినప్పుడు, జాయింట్స్‌లో కదలికలు సౌండ్ వస్తుంది అన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా బ్లడ్ టెస్ట్‌లైన ఆర్ఎఫ్ ప్రొఫైల్, ఆర్ఎఫ్ ఫ్యాక్టర్, సిఆర్‌పి లెవెల్ అండ్ యాంటీ-సిసిపి యాంటీబాడీస్ ద్వారా నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎర్లీ దశలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక గుర్తించకపోతే మిగతా ఏ ఆర్థరైటిస్‌లో లేని కాంప్లికేషన్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ 30 అబోవ్, 35 అబోవ్ ఉన్నట్లయితే దీని యొక్క ప్రభావం కళ్ళు మీద అంటే విజన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ కాంప్లికేషన్స్ అయిన హార్ట్ మీద కానీ అండ్ లంగ్స్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. 6 వారాలకు మించి ఎవరైతే జాయింట్ పెయిన్స్‌తో సఫర్ అవుతుంటారో డాక్టర్ గారిని సంప్రదించి ఏ రకమైన జాయింట్ పెయిన్స్ అనేది దానికి రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒకసారి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ కీళ్ళవాతం వస్తే దీనికి ట్రీట్మెంట్ లేదు, లైఫ్ టైం ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ఆటో ఇమ్యూన్ లాంటి డిజార్డర్స్కి స్టీరాయిడ్స్ తీసుకుంటూనే రిలీఫ్ ఉంటుంది అనేది సహజంగా మోడర్న్ మెడికేషన్ విధానం ద్వారా చెప్తుంటారు. బట్ ఇది కంప్లీట్గా రాంగ్ అండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అయిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సిస్టమిక్ లూపస్ ఎరిథమాటస్ లాంటివి హోమియోపతి ద్వారా చాలా క్లియర్గా రూట్ నుంచి క్లియర్ చేస్తూ ఇమ్యూన్ సప్రెసెంట్ లాంటి మెడికేషన్ అవసరం లేకుండా మన ఇమ్యూన్ సిస్టమే డెవలప్ అవుతూ సిమ్టమ్స్ లక్షణాలను కంట్రోల్ చేసుకుంటూ వ్యాధిని మూలంతో సహా క్లియర్గా నయం చేసుకుంటూ లైఫ్ టైం మెడికేషన్ అవసరం లేదు, కొద్ది పీరియడ్ వరకు ట్రీట్మెంట్ తీసుకుంటూ దానికి తగిన జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే ఆటో ఇమ్యూన్ లాంటి డిజార్డర్స్ కూడా హోమియోపతి వైద్య విధానం ద్వారా శాశ్వతంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే జాయింట్ పెయిన్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎస్పెషల్లీ మగవాళ్ళలో 30 ఏజ్ గ్రూప్ వాళ్ళలో వచ్చేది ఏంటంటే యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువ అవడం వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్. యూరిక్ యాసిడ్ రావడానికి ప్రధాన కారణం వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే కాలి బొటన వేలు, యాంకిల్ భాగం చూడ్డానికి రెడ్గా మారి విపరీతమైన పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ ఉన్నట్లయితే అది యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువ అవడం వల్ల వచ్చిన గౌటీ ఆర్థరైటిస్గా గుర్తించాలి. సో ఇది ఆడవాళ్ళలో కంటే మగవాళ్ళలో ఎక్కువగా వస్తుంది. గుర్తించిన తర్వాత మనం ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మిగతా ఏ ఆర్థరైటిస్ కూడా డైట్, ఆహార నియమాలతో పాటు మెడికేషన్ ఇంపార్టెంట్. బట్ ఓన్లీ గౌట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాత్రం మెడికేషన్ కంటే కూడా ఆహార నియమాలు, ప్రోటీన్ అనేది తగ్గించి ఆహారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్ కనుక మెయింటైన్ చేస్తే చాలామందికి మెడికేషన్ అవసరం లేకుండా యూరిక్ యాసిడ్ అనేది తగ్గించుకోవడం మన చేతుల్లో పని.
సో ఈ లెవెల్ ఎప్పుడైతే 7.5 నుంచి 8.5 వరకు ఉన్నప్పుడు మెడికేషన్ అవసరం లేకుండా మనం ఇంట్లోనే తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాల్చికమ్ ఆటమ్ నెయిల్ అనే హోమియోపతిక్ రెమెడీ పొటెంటైజేషన్ ఫామ్లో కనుక తీసుకుంటే యూరిక్ యాసిడ్ అనేది ఎటువంటి పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా మనం ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. సో కొద్దిమంది బాధపడే చర్మ సంబంధితమైన బాధలతో పాటుగా కొంతమంది కీళ్ళవాతం ఉంది, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అని అప్రోచ్ అవుతుంటారు. ఇది ఒక రకమైన ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. ఎవరైతే 5 సంవత్సరాలు లేదా అంతకు మించి సోరియాసిస్ అనే చర్మ వ్యాధితో సఫర్ అవుతుంటారో వాళ్ళలో ఈ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ శరీరంలో ఉన్న పెద్ద జాయింట్స్ ఎఫెక్ట్ పడుతుంటాయి, మోకాళ్ళు లేదా షోల్డర్ జాయింట్స్. సో సోరియాసిస్ వ్యాధిని ఇనిషియల్ దశలో నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు, అండ్ నెయిల్ డ్యామేజ్, చేతి వేళ్ళు కానీ కాళ్ళు వేళ్ళు కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏవైనా సరే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గుర్తించి హోమియోపతి వైద్య విధానం ద్వారా ఇమ్యూన్ బూస్టప్ లాంటి మెడికేషన్ తీసుకుంటే కాంప్లికేషన్స్ రాకుండా అరికట్టవచ్చు. అట్ ద సేమ్ టైమ్స్ వ్యాధి కూడా కంప్లీట్గా శాశ్వతంగా అరికట్టే అవకాశం ఉంటుంది. ఎవరైనా కూడా ఎనీ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ కోసం, శాశ్వత పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్న డాక్టర్ కేర్ హోమియోపతి నెంబర్ని సంప్రదించి డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవచ్చు.